ఏమండి, నేను బయటికి వెళ్తున్నాను. 2 గంటల వరకు రాను. మీకేమైనా కావాలా? చాలు, ఆ 2 గంటలు చాలు, ఇంకేం వద్దు. అదేంటి, మీ మాటల్లో ఏదో తేడా కొడుతుంది. అబ్బే, అదేం లేదు, ఆ 2 గంటలు చాలు అన్నాను. అదే, ఆ చెప్పడంలోనే నాకు ఏదో స్లాష్ కనిపిస్తోంది. స్లాష్ ఏముందయ్యా, ఆ 2 గంటలు చాలు, ఇంకేం వద్దు అన్నాను అంతే. లేదు లేదు, లేదు లేదు, ఏదో ఉంది మీరన్న మాటలో. ఏముంది, వల్లకాడు వసతిపురం. అదిగో, అంటేనే మీలో ఇరిటేషన్ వచ్చేస్తోంది చాలా. అంటే మీరు అన్న దాంట్లో ఏదో మతలబు ఉంది. అబ్బా, నువ్వేమన్నావు? హ? బయటికి వెళ్తున్నాను, 2 గంటల వరకు రాను, మీకేమన్నా కావాలా అని అన్నావు, అంతేనా? అంతే. దానికి నేనేమన్నాను? చాలు, ఆ 2 గంటలు చాలు, ఇంకేం వద్దు అన్నాను. ఇంతకన్నా నేనేమన్నా అన్నానా? అనలేదు. కానీ లేదు లేదు, మీరు అన్న దాంట్లో ఏదో తిరకాసు ఉంది. ఏమయ్యా, నేనేదో తలనొప్పి వచ్చి పడుకుంటే నువ్వేనా ఏమండి, నేను బయటికి వెళ్తున్నాను, 2 గంటల వరకు రాను, నీకేమైనా తేవాలా అని అన్నది? ఆ? అన్నాను, కానీ దానికి మీరేమన్నారు? చాలు, ఆ 2 గంటలు చాలు, ఇంకేం వద్దు అన్నాను. నేనేమన్నా తప్పుగా అన్నానా? తప్ప తప్పున్నారా? నేనేమన్నాను? ఆ 2 గంటలు బయటికి వెళ్తాను, 2 గంటలే చాలు అన్నారు మీరు. దాని అర్థం ఏమిటి? అబ్బా, నువ్వు ఇలా అనుక్షణం సతాయించి సతాయించి కాలికేస్తే మడికేసి మడికేస్తే కాలికేసి చంపుతున్నావు అని. ఏమండి, నేను వెళ్తున్నాను ఓ 2 గంటలు బయటికి, నీకేమైనా కావాలంటే ఆ 2 గంటలు చాలు, నేను ప్రశాంతంగా ఉండడానికి అని అన్నాను. అలా చెప్పించాలని కదా నీ ఉద్దేశం నా చేత? ఆల్రెడీ మీరు చెప్పేశారు కదా. అలాంటి నేను ఒక్కదాన్ని బయటికి ఎందుకు వెళ్తాను? మిమ్మల్ని కూడా తీసుకెడతాను. అప్పుడు కానీ పీస్ ఆఫ్ మైండ్ కాస్త పీసెస్ ఆఫ్ మైండ్ అవ్వదు. అందుకేగా తీసుకెళ్ళేది. తొందరగా రెడీ అవ్వండి, క్విక్ క్విక్. అర్థం చేసుకోరు. ఇంట లేక బయట లేక శాంతి ఎట్లాగయ్యా నేను గడిపేది? ఏంటి శాంతి అంటున్నారు? అదెవత్తి? నాకు ఇప్పుడే తెలియాలి. ఓరు నాయనో, ఓరు దేవుడు, శాంతి అంటే పీసే, పీసు. నవ్వుతూ బాగానే కనిపిస్తావు, నీకేమయ్యా? నిశ్చలతత్వం, నిర్మలతత్వం, నిర్మోహత్వం అన్నీ నీలో ఉన్నాయి, కానీ దానికి రివర్స్లో ఉన్నాయి నాలో. ఏం చేయాలి? నాకే తీరిపోతుంది ఇక్కడ. అయినా ఇంట్లో అశాంతి తెస్టేసి కూర్చుంటే శాంతి ఎక్కడ, విజయ శాంతి ఎక్కడ? ఏమండి, రెడీ అవుతున్నారా? రెడీ ఇవ్వక చేస్తానా?